పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేళ జనసేన పార్టీ కార్యకర్తలు నేతలు రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు శత విధాలా ప్రయత్నించారు. వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేసి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. అధికార మదం తాము చెప్పింది పోలీసులు వింటారనే అహంకారంతో వ్యవహరించారు. పోలీసులు సైతం జనసేనకు ఒక రూల్, వైఎస్ఆర్సీపీకి మరొక రూల్ ఉన్నట్లు అత్యుత్సాహం ప్రదర్శించడంతో మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మచిలీపట్నం రామానాయుడుపేటలో మాజీ మంత్రి కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పేర్ని నాని ఇంటికి 100 అడుగుల దూరంలో పార్టీ జెండా దిమ్మను ఏర్పాటు చేసేందుకు జనసేన ప్లాన్ చేసింది. రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టాలనే కుట్రతో జనసేన అల్లరి మూకలు తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది మంచి పద్ధతి కాదు అని జనసేన కార్యకర్తలకు చెప్పాల్సిన పోలీసులు ఆ పని చేయకుండా జనసేన అల్లరి మూకలకు ఎస్కాట్గా ఉండి మరీ జెండా దిమ్మ పనులను పూర్తి చేయించారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ నేతల ధర్మాగ్రహాన్ని భరించలేని పోలీసులు ఆ పార్టీ నేత బొర్రా విఠల్ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న పేర్ని నాని, మచిలీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు, పెడన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఉప్పల రాముతో పాటు పెద్ద సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. దీంతో చేసేదేం లేక వైఎస్ఆర్సీపీ నేత బొర్రా విఠల్ను పోలీసులు విడుదల చేశారు. సెక్షన్ 30 అమల్లో ఉందంటూ మాజీ మంత్రి పేర్ని నాని నివాసానికి, అక్కడే ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలోకి వైఎస్ఆర్సీపీ నేతల్ని, కార్యకర్తల్ని వెళ్లకుండా బారికేడ్లను పెట్టి దారులన్నింటినీ మూసేశారు పోలీసులు. విషయం తెలుసుకున్న పేర్ని నాని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటికి వస్తున్న వారిని ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. సెక్షన్ 30 అమలుకు సంబంధించి ఆర్డర్ చూపించాలంటూ పోలీసులను ప్రశ్నించడంతో వాళ్ళు నీళ్లు నమిలారు. మీ ఇష్టం వచ్చినట్టు చలాయిద్దామంటే కుదరదు. జెండా దిమ్మ ఏర్పాటు పేరుతో ర్యాలీగా వస్తున్న జనసేన పార్టీకి సెక్షన్ 30 వర్తించదా అని పోలీసులను నిలదీశారు పేర్ని నాని. పోలీసులు మాత్రం సమాధానం చెప్పకుండా పేర్ని నాని ఇంటికి ఎవరిని రాకుండా బారికేడ్లతో అడ్డుకున్నారు. ఇతర జిల్లాల్లో జనసేన పార్టీ నేతలు తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను వారి కార్యాలయాల్లోనే జరుపుకుంటే మచిలీపట్నంలో మాత్రం దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారు ఆ పార్టీ నేతలు. మాజీ మంత్రి పేర్ని నానిని, ఆయన అనుచరుల్ని రెచ్చగొట్టడానికి ఆయన ఇంటికి అతి సమీపంలో జెండా దిమ్మ ఏర్పాటు, జెండా ఆవిష్కరణ పేరుతో దిక్కుమాలిన రాజకీయాలకు పాల్పడ్డారు. అధికార మదంతో అత్యంత జుగుప్సాకరంగా వ్యవహరించారు. చిత్తుగా మద్యం తాగి ఆ మత్తులో అల్లరి చిల్లరగా వ్యవహరించారు. పేర్ని నాని ఇంటి ఎదుట డీజే వాహనాలను నిలిపి నానా హంగామా సృష్టించారు. అదే పనిగా పవన్ కళ్యాణ్ పాటలను పెద్ద సౌండ్ వచ్చేలా ప్లే చేస్తూ వైఎస్ఆర్సీపీ నేతల్ని రెచ్చగొట్టి అల్లరి చేయాలని నానా ప్రయత్నాలు చేశారు. గతంలో ఎన్నడూ లేని ఇలాంటి విద్వేషాల విష సంస్కృతిని చూసి మచిలీపట్నం ప్రజలు విస్మయానికి గురయ్యారు. జనసేన అల్లరి చిల్లరి రాజకీయాలను చూసి చీదరించుకున్నారు.